వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. మనం ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నాం. ప్రస్తుత రేవంత్ రెడ్డి పాలనపై ప్రజల అభిప్రాయం ఏముందో మేము ముందు చూడడానికి ప్రయత్నం చేస్తాం. పేరు సురేష్, ధనసరి సురేష్ నా పేరు. ఈ రేవంత్ రెడ్డి పాలన ఎట్లున్నదండి? ప్రస్తుతానికైతే బాగానే ఉంది. గడిచిన 12 నెలలే కదా, ఇంకొక మూడు సంవత్సరాలు ఉన్నది. ముందు బాగానే చేస్తాడు, కానీ ఇప్పుడే తొందరపడితే ఎట్లా? ఇప్పుడు వాళ్ళ అధికారం 10 సంవత్సరాలు ఉన్నారు. కనీసానికి మన దళితులకు 3 ఎకరాలు అన్నాడు, ఇంటికో ఉద్యోగం అన్నాడు. ఇప్పుడు మన ప్రతి గ్రామానికి ఒక మన ఇల్లు అన్నాడు. కనీసం ఒక్కదాని చేసిన ఎలక్షన్ జరుగుతున్న ఒక 3 నెలల ముందే కథ ఇలా పెట్టిండు. అవి ఎలక్షన్ కోడ్ బట్టి కదా ఆగిపోయినాయి. వాళ్ళకి తెలుసు ఇవన్నీ ప్లాన్లు. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రజలే ముందుబడి ఈ 10 సంవత్సరాల పాలన పోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ఎన్నుకున్నారు. ఎందుకు తొందర? ఇప్పుడు చేసేటోళ్ళని చేసేయాలి. ఎందుకు తొందరపడితే మంచిది కాదు. కాబట్టి గడిచిన 12 నెలలే, ఇంకా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉన్నది. కాబట్టి రేవంత్ రెడ్డి పాలన బాగానే ఉన్నాయి ప్రస్తుతానికి. ఇప్పుడు ఇందిరమ్మ గృహాలు అన్నారు, కంపల్సరీ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది, ఉంటుంది. మన మాట ఇచ్చింది కాబట్టి బరాబర్ నిలబడతారు. ఇప్పుడు దేశంలో సుధా హిందువుల మీద ముస్లింల అనే మతతత్వం పెడతారు. హిందూ అనేది వాళ్ళు చేసుకున్న కర్మ. ఒకప్పుడు 74 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పట్ల ఇలాంటిది ఎప్పుడు రాలేదు. ఇప్పుడు ముస్లింలు ఎందుకు కూర్చోకూడదు? ఎవరి ఆచారం వాళ్ళది. ఇప్పుడు గోమాంసం తింటాలని చెప్పేసి వీళ్ళు అంటారు. ఎవరి వృత్తి వాళ్ళది. కాబట్టి హిందువుల మీద ముస్లింల మధ్యలో చిచ్చు పెట్టేదే ఈ ఫాసిస్ట్ బీజేపీ ప్రభుత్వం. కాబట్టి ఇలాంటివి మనం ఎదుర్కోవాలి. ప్రస్తుతానికైతే కాంగ్రెస్ ప్రభుత్వం బలాబరే మంచిగా ఉన్నది. అట్లా ఇప్పుడు ఫ్రీ బస్సు ఓకే, అందరికీ సమానం చూస్తాడు, అట్లేం లేదు. ప్రస్తుతానికైతే బాగానే ఉంది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ పాలన. రేవంత్ రెడ్డి పాలన బాగానే ఉన్నది. అట్లా